గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మంచిర్యాల్ డాక్టర్ కె రాజయ్య లెక్చరర్ ఇన్ హిస్టరీ. డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ముస్లింల దండయాత్ర లేదా అరబ్బుల యొక్క దండయాత్ర లేదా అరబ్ల దండయాత్ర. భారతదేశంపై దండయాత్ర చేసినటువంటి మొట్టమొదటి మహమ్మదీయులు అరబ్బులు. క్రీస్తు శకం 712లో మొట్టమొదటిసారిగా అరబ్బులు భారతదేశంపైకి దండయాత్రకు రావడం, మరి ఆనాటి పాలకుడిగా ఖలీఫాగా వలీద్ I కొనసాగడం అనేది జరిగింది. అయితే మనకు ఇక్కడ ఈ అరబ్బుల దండయాత్ర లేదా ముస్లింల దండయాత్ర గురించి పరిశీలించినట్లయితే అరబ్స్ ఇక్కడ మనకు రెండు రకాలుగా మనం చూడవచ్చు. ఒకటి అరబ్స్ అంటే మహమ్మద్ బిన్ కాసిం. ఈ మహమ్మద్ బిన్ కాసిం ఇరాక్, ఇరాన్, పర్షియా ప్రాంతాల నుండి చెందినవాడు. తురక్స్ అంటే మహమ్మద్ గజ్నీ, మహమ్మద్ గోరీ. వీరి గురించి మనం ఒకసారి వీరి యొక్క నేపథ్యాన్ని మనం ఒకసారి చూసినట్లయితే ఈ అరబ్బుల యొక్క దండయాత్రలో మనకు ఇక్కడ అరబ్స్ పర్షియా రాజు ఆల్ ఇజాజ్, సింధు రాజు దాహిర్కు మధ్య గొడవలు అనేటి ఆరంభం కావడం జరిగింది. అయితే ఇక్కడ ఒకసారి మనం సింధు పాలకుడు, ఆనాటి సింధు పాలకుడు దాహిర్, ఇతను చచ్ వంశానికి చెందిన ఒక బ్రాహ్మణ రాజు. ఇతని భార్య రాణి బాయ్, కుమారుడు జయసింహుడు. ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. ఒక కుమార్తె పరిమళాదేవి, మరొక కుమార్తె సూరజ్ దేవీలు. అయితే ఇతని కాలంలోనే, ఈ దాహిర్ కాలంలోనే 17 సంవత్సరాల వయసులో మహమ్మద్ బిన్ కాసిం భారతదేశంలోని సింధు ప్రాంతంపై దండయాత్రకు చేయడానికి కారణం అప్పటి ఖలీఫా వలీద్ I. ఈ ఖలీఫా వలీద్ I ఉమ్మాయద్ వంశానికి చెందినవాడు. ఈ ఖలీఫా వలీద్ Iకు శ్రీలంక రాజులు కొన్ని కానుకలు నౌక ద్వారా పంపించడం జరిగింది. కానీ ఈ నౌక సింధు ప్రాంతంలోని దేబాల్ రేవు వద్ద దొంగతనానికి గురి కావడంతో దీనికి పూర్తి బాధ్యత వహించమని దాహిర్కు బాగ్దాద్ గవర్నర్ ఆల్ హిజాజ్ ఒక లేఖ రాయడం జరిగింది. కానీ దాహిర్ బాధ్యత వహించనని తిరిగి లేఖ పంపడంతో వలీద్ I అనుచరులు ఒబాయిదుల్లా, బదాయిల్ సింధు ప్రాంతంపైకి దాడి చేసి దాహిర్ చేతిలో ఓడిపోవడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్నటువంటి మహమ్మద్ బిన్ కాసిం క్రీస్తు శకం 712లో భారత్లోని సింధు ప్రాంతంపై
దాడి చేసి బ్రాహ్మణాబాద్ యుద్ధంలో దాహిర్ను ఓడించడం జరిగింది. దాహిర్ కుమారుడైనటువంటి జయసింహుని చంపడం జరిగింది. ఈ యుద్ధాన్నే రేవార్ యుద్ధంగా పేర్కొంటారు. ఇతను సింధు రాజధాని అలోర్ను ఆక్రమించి దాహిర్ కుమార్తెలైనటువంటి సూరజ్దేవి, పరిమళాదేవిలకు 1/5 వంతు కాంసులను ఖలీఫాకు కానుకగా పంపించడం జరిగింది. ఇతను సింధు ప్రాంతాన్ని ముల్తాన్లను ఆక్రమించి ముల్తాన్కు కానుకపు నగరం ద సిటీ ఆఫ్ గోల్డ్ అని పేరు పెట్టడం జరిగింది. ముల్తాన్ను సిటీ ఆఫ్ గోల్డ్గా పేర్కొంటారు. ఇతను సింధు రాష్ట్ర గవర్నర్గా జునైద్ను నియమించడం జరిగింది. కానీ ఇతన్ని వలీద్ I తర్వాత వచ్చినటువంటి ఖలీఫా అసిం విషమిచ్చి చంపడం అనేది జరిగింది. అయితే ఈ అరబ్బుల యొక్క దండయాత్ర యొక్క ఫలితాలను మనం ఒకసారి పరిశీలిస్తే, 1, భారతదేశానికి అరబ్ దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు బలపడ్డాయి. రెండోది, వీరి దండయాత్ర ద్వారానే భారతదేశంలోకి ఇస్లాం మతం ప్రవేశించింది. 3, భారతదేశంలోని సిరి సంపదలు కొల్లగొట్టబడ్డాయి. ఇవి 3 ముఖ్యాంశాలు ఈ దండయాత్ర యొక్క ఫలితాలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మహమ్మద్ బిన్ కాసిం భారతదేశంలో తొలిసారిగా జిజియా పన్నును ప్రవేశపెట్టాడు. భారతదేశంలో మొట్టమొదటి జిజియా పన్ను ప్రవేశపెట్టింది మహమ్మద్ బిన్ కాసిం. బ్రాహ్మణులపైన జిజియా పన్ను ప్రవేశపెట్టింది ఫిరోజ్ షా తుగ్లక్. జిజియా పన్నును రద్దు చేసినటువంటి మొఘల్ చక్రవర్తి అక్బర్. జిజియా పన్నును తిరిగి పునఃప్రవేశపెట్టింది ఔరంగజేబ్. ఈ 4 బిట్లు చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మహమ్మద్ బిన్ కాసిం భారతదేశంలో తొలిసారిగా జిజియా పన్నును ప్రవేశపెట్టారు. అరబ్బులు తుపాకీ మందు 1, యునానీ వైద్యం 2, తేయాకు 3, కాగితం 4, ఈ 4 అంశాలు భారతదేశానికి పరిచయం చేయడం జరిగింది. వీరు ఇక్తాలు, ఈ పదం చాలా ఇంపార్టెంట్. ఇక్తాలు అంటే భూ ఆధారిత లేదా ల్యాండ్ బేస్డ్ సైనిక రాష్ట్రాలను ఏర్పాటు చేయడంతో పాటు రాష్ట్రకూటులు సోలంకిలచే వ్యాపారంను కొనసాగించారు. అరబ్బులు భారతదేశం నుండి సంఖ్యాశాస్త్రం నేర్చుకున్నారు మరియు అరబిక్ ఖగోళ శాస్త్రవేత్త కాశీ విశ్వవిద్యాలయంలో సంస్కృత విద్యను నేర్చుకున్నారు.
భారతీయ ఉపనిషత్తులు ఇస్లాంలో సూఫీతత్వంగా మారాయి. వీరు భారతీయులను మొదటిసారిగా జన్మీలు అని పిలిచారు. వీరు భారతీయులను మొదటిసారిగా జన్మీలు అని పిలవడము జరిగింది. ఈ బిట్ ఇంపార్టెంట్. భారతీయులను మొట్టమొదటిసారిగా జన్మీలని పిలిచారు. రెండోది, భారతదేశంలోకి టర్కులు దండయాత్రలు లేదా తురస్క దండయాత్రలు. భారతదేశంలోకి టర్కులు లేదా తురస్కుల యొక్క దండయాత్రలు. ఇక్కడ అరబ్బులు తర్వాత భారతదేశంపై దండయాత్ర చేసినటువంటి మహమ్మదీయులు తురస్కులు. ఈ తురస్కులు మధ్య ఆసియా ప్రాంతానికి చెందిన వారిగా పేర్కొంటారు. వీరి భాషను అరబిక్ భాషగా చెప్పుకుంటారు. జాతిని టర్కిష్ జాతిగా చెప్పుకుంటారు. తురస్కులు పర్షియన్ సంస్కృతిని భారతదేశంలోకి తీసుకురావడం జరిగింది. అయితే ఈ తురస్కులలో మొదటిగా అలప్తజిన్. మనం ఒకసారి అలప్తజిన్ గురించి తెలుసుకుందాము. ఇతనిని తురస్క వంశ స్థాపకుడిగా చెప్పుకుంటాము. ఆఫ్ఘనిస్తాన్ను ఆక్రమించి గజనీ రాజధానిగా చేసుకొని యామినీ వంశాన్ని స్థాపించాడు. ఇక్కడ అలప్తజిన్ తర్వాత సబక్తజిన్ అనేవాడు రాజ్యానికి రావడం. ఇతను అలప్తజిన్ యొక్క అల్లుడు మరియు ఇతని కుమారులు మహమ్మద్ గజనీ, ఇస్మాయిల్, ఇద్దరు కుమారులు. ఈ సబక్తజిన్ మీర్ ఉల్ ఆమిని అనే బిరుదును పొందాడు. 17వ శతాబ్దంలో పెరిస్టా రచించినటువంటి గ్రంథం ప్రకారము పంజాబ్ను పరిపాలించే జయపాలుడు రాజపుత్ర రాజుల యొక్క సహకారంతో సబక్తజిన్ యొక్క దండయాత్రలను ఎదుర్కొని విఫలం కావడం అనేది జరిగింది జయపాలుడు. అయితే మనం ఒకసారి మహమ్మద్ గజనీ, ఈ మహమ్మద్ గజనీ యొక్క బిరుదులు చూస్తే షికాన్ అంటే విగ్రహాల విధ్వంసకుడు, యెమినీ ఉద్దౌలా. 2 గజనీ అనేది ఆఫ్ఘనిస్తాన్లో గల ఒక ప్రాంతం పేరు. మహమ్మద్ గజనీ అతని సైన్యాన్ని బలోపేతం చేయడం కోసం భారతదేశంపై దాడులు చేశాడు. మహమ్మద్ గజనీతో పాటు భారతదేశానికి వచ్చినటువంటి చరిత్రకారుడు ఆల్ బెరూని. ఈ ఆల్ బెరూని వ్రాసిన పుస్తకం అరిక్ హీ హింద్ లేదా తారిక్ హీ హింద్ అని చెప్పుకోవచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఒకసారి మనం ఈ యొక్క మహమ్మద్ గజనీ ఇతను క్రీస్తు శకం 1000 సంవత్సరం నుండి 1027 సంవత్సరాల మధ్య ఇతడు పరిపాలించాడు. ఇతని కాలంలో ఖలీఫాగా ఆల్ ఖదీర్ బిల్లాను నియమించడం జరిగింది. ఇతను ఖలీఫా నుండి అంగీకార పత్రం మన్సూర్ను పొంది భారతదేశంపైకి దండయాత్ర చేయడం జరిగింది. నాణాలపైన సంస్కృతంలో తన పేరును వేయించుకున్నటువంటి మొదటి ముస్లిం చక్రవర్తిగా నిలిచాడు. మహమ్మద్ గజనీకి యామినుద్దుల్లా బిరుదు. యామినుద్దుల్లా అంటే
రాజ్యానికి కుడి భుజం. అమినుల్ ఉ అమినుల్ ఉల్ మిల్లత్ అంటే ఇస్లాం మత రక్షకుడు, ఇస్లాం మత సంరక్షకుడు. షిహాన్ అంటే విగ్రహ విధ్వంసకుడు లేదా విగ్రహాల విధ్వంసకుడుగా అనే బిరుదులను పొందినటువంటి వ్యక్తి మహమ్మద్ గజనీ. అయితే ఈ మహమ్మద్ గజనీ భారతదేశం పైన కొన్ని దండయాత్రలు చేయడం జరిగింది. మొత్తం అతడు భారతదేశంపై 17 సార్లు దండయాత్ర చేయడం జరిగింది. అయితే ఉల్సే హైగ్, సర్ హెన్రీ ఎలియట్లు గజనీ భారతదేశం మీద 17 సార్లు దండయాత్ర చేసినట్లు పేర్కొన్నారు. భారతదేశంపై దండెత్తడానికి ముఖ్య కారణం మహమ్మద్ గజనీ భారతదేశంపైకి దండెత్తడానికి ముఖ్య కారణం వెరీ వెరీ ఇంపార్టెంట్ సంపదను దోచుకొని వెళ్ళడమే కానీ సామ్రాజ్యాన్ని స్థాపించాలనే ఉద్దేశం మాత్రం కాదు. ఇతను భారతదేశంపైకి దండయాత్ర చేసే సమయానికి భారత్లో వైహింద్, దీని పాత పేరు ఉదబండపురం, వైహింద్ లేదా ఉదబండపురంను షాహీలు, ముల్తాన్లు, షియా ముస్లింలు, తర్వాత గుజరాత్ను సోలంకీలు, మాల్వాను పారమారులు, కలంజర్ను చందేలులు, ఢిల్లీని తోమార్స్ లేదా తోరమారులు, కనోజును ప్రతిహారులు పరిపాలిస్తున్నారు. అంటే గజనీ భారతదేశంపై దండెత్తే నాటికి ఇక్కడ ఉన్నటువంటి రాజులు ఈ వీరు పరిపాలిస్తున్నారు. మనకు మొదటిది 1000 సంవత్సరంలో కైబూర్ కనుమలు. తర్వాత ఇక్కడ హిందూ షాహీలపైకి మొదటిసారి దండెత్తి లంగాన్ కోటను గజనీ ఆక్రమించుకున్నాడు. 1001లో జయపాలుని ఓడించాడు. ఓడిపోయినటువంటి జయపాలుడు అతను ఆత్మహత్య చేసుకోవడం అనేది జరిగింది. 1005లో షియా వర్గం వారి ఆధీనంలో ఉన్నటువంటి బటిండను కూడా ఆక్రమించుకున్నారు. 1006లో పంజాబ్లో ఉన్నటువంటి నాగౌర్ కోటను ఆక్రమించుకున్నారు. 1008లో వహింద్, ఉత్తర భారతదేశం వంటి వహింద్ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాడు. ఇందులో వీరందరినీ ఈ కూటమిలో కొంతమంది ఒక కూటమిని ఏర్పాటు చేసుకున్నారు. ఈ కూటమిలో ఆనందపాలుడు, గండ విద్యాధర, రాజ్యపాల, ముల్తాన్ పాలకుడు షా ఇస్మాయిల్ వీళ్ళంతా కలిసి ఒక కూటమిగా ఏర్పడి మహమ్మద్ గజనీకి ఈ వహింద్ యుద్ధం చేయడం జరిగింది. ఇక్కడ కొక్కర్లు అనే ఒక చినాబ్ నది తీరంలో గల తెగ ప్రజలు, ఇందులో హిందూ షాహీలు ఏర్పాటు చేసుకున్న నూతన రాజధాని నగరం నందనను సైతం మహమ్మద్ గజనీ ఆక్రమించుకున్నాడు. 1012లో స్థానేశ్వరంపై దండయాత్ర చేశాడు, దాన్ని ఆక్రమించుకున్నాడు. 1015లో కాశ్మీర్పై దండయాత్ర చేసి దానిని కూడా ఆక్రమించుకోవడము. అంటే ఇక్కడ ఈ కాశ్మీర్పై దండయాత్ర చేసినప్పుడు ప్రతికూల పరిస్థితుల వలన ఇది విఫలం కావడము జరిగింది. 1016లో మధురాపై దండెత్తి ఆ ప్రాంతాన్ని కూడా ఆక్రమించాడు. 1018లో కనోజ్పై దండెత్తి ఆనాటి కనోజ్ పాలకుడు
రాజ్యపాలుడు పారిపోవడం జరిగింది. బరి అనే నగరాన్ని రాజధానిగా చేసుకొని వీళ్ళు పాలిస్తుండేవారు. తర్వాత 16వ దండయాత్ర 1024-1026 మధ్య గుజరాత్లో ఉన్నటువంటి కతియావార్ తీరంలో గల ప్రభాస్లోని సోమనాథ్ దేవాలయంపైకి దండెత్తి ఆనాటి మరి సోలంకి రాజు అయినటువంటి మొదటి భీముడు పారిపోవడం జరిగింది. ఈ దండయాత్రలో గజనికి నష్టం కలిగించింది. జాట్స్ అనే వారు వీరికి నష్టం కలిగించడం జరిగింది. ఇక 17వ దండయాత్ర పంజాబ్లో ఉన్నటువంటి జాట్ తెగపైకి జరిగినటువంటి చివరి దండయాత్ర 1027లో మహమ్మద్ హబీబ్ రాసినటువంటి గ్రంథం ఆధారంగా గజని కేవలం ఆర్థికపరమైనటువంటి లక్ష్యంతోనే సిరి సంపదలను కొల్లగొట్టేందుకే భారత భూభాగాలపైకి దండెత్తాడని చెప్పడం జరిగింది. ఇక్కడ మనకు మహమ్మద్ గజని ఆస్థానం ఉన్నటువంటి కవులను మనం చూసినట్లయితే ఇతని ఆస్థానంలో ముగ్గురు కవులు ఉన్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకు. ఒకరు ఉద్బి, ఇతను రాసినటువంటి గ్రంథం తారిక్-ఈ-యామిని, ఇది పర్షియన్ లేదా కితాబ్-ఉల్-యామిని అనే గ్రంథాన్ని రచించాడు. ఉద్బి రచించినటువంటి గ్రంథం పేరు తారిక్-ఈ-యామిని లేదా కితాబ్-ఉల్-యామిని అనే గ్రంథాన్ని రచించారు. మరి ఈ గ్రంథం ఏం చెప్తుంది అంటే గజని యొక్క గొప్పతనం గురించి తెలియజేస్తుంది. రెండోది ఫిరదోసి, ఇతను షానామా అనే గ్రంథాన్ని రచించాడు. ఈ యొక్క షానామా అనే ఇతిహాసంను పర్షియా భాషలో రచించాడు. ఇది గజని యొక్క జీవిత చరిత్రను తెలియజేస్తుంది. పారశిక భాషకు హోమర్ అనే బిరుదును ఫిరదోసికి మహమ్మద్ గజని బహుకరించడం జరిగింది. ఫిరదోసితో మహమ్మద్ గజని ఒక విశ్వవిద్యాలయాన్ని, ఒక వస్తు ప్రదర్శనశాలను ఏర్పాటు చేయించడం అనేది జరిగింది. మూడోది ఆల్ బెరూని, చాలా చాలా ఇంపార్టెంట్. ఆల్ బెరూని ఈయన క్రీస్తు 972 నుండి 1048 మధ్య ఇతని కాలం. ఇతని అసలు పేరు అబూ రేయన్. ఆల్ బెరూని అసలు పేరు అబూ రేయన్. ఇతడు ఉజ్బెకిస్తాన్లోని కివ్వా పట్టణంలో జన్మించాడు. మహమ్మద్ గజని ఆస్థాన ముస్లిం చరిత్రకారుడిగా పేరు ప్రఖ్యాతిగాంచాడు. ఇతనిని గజని భారతదేశంపైకి దండెత్తి వచ్చేటప్పుడు తనతో పాటు తీసుకొని వచ్చాడు. ఈయన 20 గ్రంథాలను కూడా రచించాడు. ఇంకా రచనలు చూసినట్లయితే ఆల్ బెరూని యొక్క అరబిక్ భాషలో ఖగోళ శాస్త్రంపై క్వానున్-ఈ-మసూది, గనులు మరియు ఖనిజాలను గురించి తెలియజేసే జవహార్-ఉల్-జవాహిరి, భారతదేశం గురించి తెలిపే తహకీక్-ఏ-హింద్ లేదా తారిక్-ఏ-హింద్ లేదా కితాబ్-ఉల్-హింద్ అనే గ్రంథాలను రచించాడు. ఆల్ బెరూని రచించినటువంటి కితాబ్-ఉల్-హింద్ను ఆంగ్లంలోకి ఆల్ బెరూనిస్ ఇండియా అనే పేరుతో ఈసీ సెచావ్ తర్జుమా చేయడం జరిగింది. ఇంకోటి పతాంజలి సంస్కృతంలో రాసినటువంటి మహాభాష్యంను అరబిక్ భాషలోకి అనువదించాడు. పతాంజలి సంస్కృతంలో రాసినటువంటి మహాభాష్యాన్ని అరబిక్ భాషలోకి అనువదించాడు. ఇంకా వరహామీరు రచించినటువంటి బృహత్ సంహిత, లఘుజాతక అనే గ్రంథాలను తో పాటు పురాణాలు, మహాభారతం మరియు భగవద్గీత గ్రంథాలను సంస్కృతం నుండి
అరబిక్ భాషలోకి మరియు యూక్లిడ్ రేఖాగణితంపై రాసినటువంటి ప్రిన్సిపల్స్ ఆఫ్ జామెట్రీ గ్రంథాన్ని సంస్కృతంలోకి అనువదించాడు. ఆల్బెరోని, హది, దోమ, చండాల అను వర్ణ వ్యవస్థలను భారతదేశంలో గుర్తించడంతో పాటు దిగంబర జైనులు అంటరాని వారుగా గుర్తించబడ్డారని తెలిపాడు. భారతీయ శాస్త్ర సాంకేతిక జ్ఞానంను ఒకవైపు ప్రయత్నిస్తూనే మరోవైపు విమర్శించాడు. భారతీయులందరూ అద్భుత మేధావులే అయినా జ్ఞానాన్ని పంచుకోరని, విజ్ఞానం ఇతిహాసాలతో ఆధ్యాత్మిక అంశాలతో కలిసిపోయారని తెలిపాడు. ఇది మహమ్మద్ గజనీ గురించి. ఇప్పుడు రెండో వాడు మహమ్మద్ గోరీ. ఈ మహమ్మద్ గోరీ వంశాన్ని, గజనీ వంశం తర్వాత భారతదేశంలో గోరీ వంశం అధికారంలోకి వచ్చింది. ఈ వంశస్థులు పర్షియన్ జాతీయులు మరియు గజనీ నగరానికి హిరాట్ పట్టణానికి మధ్యలో ఉన్న గోర్ పర్వత పంక్తుల్లో నివసించేవారు. ఈ వంశం మొదటి పాలకుడైన అల్లావుద్దీన్ హుస్సేన్ గజనీ నగరంను ధ్వంసం చేయడం వల్ల జహాన్ ఏ సోజ్ అంటే వరల్డ్ బర్నర్ అనే బిరుదును పొందినాడు. ఇతని తర్వాత వచ్చినటువంటి గోరీ వంశ పాలకుడు మహమ్మద్ గోరీ. ఇతనికి షిహబుద్దీన్ మహమ్మద్ లేదా ముయాజుద్దీన్ మహమ్మద్ బిన్ సామ్ అనే ఇతర పేర్లు కూడా ఉన్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మహమ్మద్ గోరీకి ఇతర పేర్లు మనం ఇక్కడ కూడా చూడండి స్లైడ్స్లో. కుతుల్ ఉద్దీన్ ఐబక్, బక్తియార్ ఖిల్జీ, ఈ మహమ్మద్ గోరీ యొక్క వాళ్ళిద్దరు సైనిక అధిపతులు. ఇక్కడ మనకు ఈ వంశంలో అంటే మహమ్మద్ గోరీకి షిహబుద్దీన్ మహమ్మద్ లేదా ముయాజుద్దీన్ మహమ్మద్ బిన్ సామ్ అనే ఇతర పేర్లు కూడా ఉన్నాయి. మహమ్మద్ గోరీ ఇతని కాలం 1173 నుండి 1206 వరకు పరిపాలించాడు. ఇతను గోమాల్ కనుమ గుండా భారతదేశంలోకి ప్రవేశించాడు. భారతదేశంపై ఇతని దాడుల యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే భారతదేశంలో ముస్లిం రాజ్యాన్ని స్థాపించడమే తన ఏకైక లక్ష్యంగా పెట్టుకున్నాడు. అయితే గోరీది మాత్రము భారతదేశంలో ముస్లిం రాజ్యాన్ని స్థాపించడమే ఏకైక లక్ష్యం. కానీ గజనీ మహమ్మద్ ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి సిరి సంపదలను మొత్తం దోచుకొని పోవడం. అయితే ఇక్కడ సుల్తాన్ అనే టైటిల్ను మరియు భారతదేశంలో ముస్లిం సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి మొదటివాడిగా ఇతన్ని చెప్పుకోవచ్చు. ఇతని యొక్క సైనికాధిపతులుగా కుతుబుద్దీన్ ఐబక్, బక్తియార్ ఖిల్జీలు ఇతని ఆస్థానంలో సేనాధిపతులుగా పనిచేయడం జరిగింది. ఇతనికి సొంత వారసులు లేనందున టర్కీ బానిసలనే తన వారసులుగా భావించాడు. మరి గోరీ యొక్క దండయాత్రలు మనం చూస్తే ఇతను భారతదేశంపై దండయాత్ర చేసే సమయానికి భారత్లో గుజరాత్ను సోలంకి వంశరాజులు పరిపాలిస్తున్నారు. మరి సోలంక రాజు భీమదేవుడు, బుందేల్ఖండ్ను పరమార దేవుడు, బీహార్ను పాల వంశస్థులు, బెంగాల్ను సేన వంశస్థులు, సేన వంశంలో లక్ష్మణసేనుడు పరిపాలిస్తున్నాడు. ఢిల్లీ, అజ్మీర్ వీటిని పృథ్వీరాజ్ చౌహాన్ పరిపాలిస్తున్నాడు. గోరీ కోటలను బద్దలు చేయడానికి
మంజానిక్, ఆరాద్దల వంటి యంత్రాలను ఉపయోగించినట్లు మనకు తెలుస్తున్నది. అయితే మనకు గోరీ మన ఇక్కడ చేసినటువంటి దండయాత్రలను ఒకసారి పరిశీలించినట్లయితే మొదటి దండయాత్ర క్రీస్తు శకం 1175లో మొదటి దండయాత్ర చేశాడు. ఇతను ముల్తాన్, ఉచ్ ప్రాంతాలపైకి దండయాత్ర చేసి హిందూ బౌద్ధ మత ప్రవచనాల ప్రభావం గల ముస్లిం ప్రజలైన పారామతి వర్గం వారిని ఓడించాడు. రెండవ దండయాత్ర క్రీస్తు శకం 1178లో చేశాడు. ఈ రెండవ దండయాత్ర మహమ్మద్ గోరీ రెండవ భీముడు చేతిలో మౌంట్ అబూ వద్ద జరిగినటువంటి యుద్ధంలో క్రీస్తు శకం 1178లో ఓటమి చెంది పారిపోయాడు. ఇక్కడ మహమ్మద్ గోరీ ఓడిపోవడం అనేది జరిగింది రెండవ భీముని చేతిలో. 1190లో చౌహాన్ రాజ్యంలో భాగమైనటువంటి బటిండా లేదా సర్హింద్ లేదా తబారిందాను మహమ్మద్ గోరీ ఆక్రమించడంతో బటిండా విషయంపై మహమ్మద్ గోరీ చౌహాన్ రాజు అయినటువంటి పృథ్వీరాజ్ మధ్య జరిగినటువంటి యుద్ధాలే చరిత్రలో తరైన్ యుద్ధాలు లేదా స్థానేశ్వర యుద్ధాలుగా ప్రసిద్ధి చెందాయి. ఈ మహమ్మద్ గోరీకి పృథ్వీరాజ్ చౌహాన్కు మధ్య రెండు తరైన్ యుద్ధాలు జరిగాయి. ఒకటి మొదటి తరైన్ యుద్ధం. ఈ మొదటి తరైన్ యుద్ధం క్రీస్తు శకం 1191లో జరిగింది. ఈ మొదటి తరైన్ యుద్ధంలో మహమ్మద్ గోరీ పృథ్వీరాజ్ చౌహాన్ చేతిలో ఓడిపోవడం అనేది జరిగింది. రెండవ తరైన్ యుద్ధం లేదా రెండవ స్థానేశ్వర యుద్ధం అని కూడా చెప్పుకుంటాము. ఇది క్రీస్తు శకం 1192లో జరిగింది. తురస్కులు యుద్ధ నైపుణ్యాల వలన 4 విభాగాలుగా సైన్య విభజన చేసుకొని రెండవ తరైన్ యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్పై మహమ్మద్ గోరీ విజయం సాధించాడు. అంటే ఇక్కడ మొదటి తరైన్ యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ గెలిచాడు, గోరీ ఓడిపోయాడు. ఓడిపోయినటువంటి గోరీ రెండవ తరైన్ యుద్ధంలో సైన్యాన్ని 4 యుద్ధ నైపుణ్యాలుగా విభజించుకొని పక్కా ప్రణాళికతోని పృథ్వీరాజ్ చౌహాన్పై యుద్ధానికి దిగాడు. యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ను ఓడించాడు. ఢిల్లీని, అజ్మీర్ను ఆక్రమించుకోవడం జరిగింది. కుత్బుద్దీన్ ఐబక్ అనే బానిసకు ఈ ప్రాంత బాధ్యతలను అప్పగించి గజ్నీ నగరానికి వెళ్ళాడు. ఈ కారణంగా అజ్మీర్ను పరిపాలిస్తున్నటువంటి చౌహాన్లు రణతంబోర్ నుండి పరిపాలనను కొనసాగించడం అనేది జరిగింది. మూడోది చందావార్ యుద్ధం. చాలా ఇంపార్టెంట్. ఇది కూడా క్రీస్తు శకం 1194లో జరిగింది. మహమ్మద్ గోరీ క్రీస్తు శకం 1194లో కనౌజ్పై దాడి చేసి జయచంద్రుణ్ణి ఓడించి, అంటే ఇక్కడ ఈ చందావార్ యుద్ధంలో జయచంద్రుణ్ణి ఓడించడం జరిగింది. కనౌజ్ని ఆక్రమించుకున్నాడు. ఇతను క్రీస్తు శకం 1206లో పంజాబ్లోని కొక్కర్లు లేదా గక్కర్లను అణచివేసి తిరిగి గజ్నావిద్కు వెళ్తున్నప్పుడు దమ్యక్ అనే చోట వారి చేతిలో మరణించాడు. మహమ్మద్ గోరీ ఎట్లా చనిపోయాడని చాలాసార్లు ఎగ్జామ్లు అడిగాడు. ఆయన కొక్కర్ల చేతుల హత్య గావించబడ్డాడు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. కొక్కర్లు లేదా గక్కర్లను అనే పేరును మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇతని మరణం తర్వాత ఢిల్లీలో బానిస వంశ స్థాపకుడు కుతుబుద్దీన్ ఐబక్, ముల్తాన్లో నసిరుద్దీన్ కుబాచా, గజ్నీ ప్రాంతంలో తాజుద్దీన్ ఎల్డజ్ నాయకత్వంలో 3 స్వతంత్ర రాజ్యాలు
ఏర్పడ్డాయి. ఢిల్లీలో బానిస వంశ పాలన భారతదేశంలో ముస్లింల పాలన ప్రారంభమై ఇది తర్వాత కాలంలో ఇన్ని తర్వాత కాలంలో ఇండియాలో ఒక మిశ్రమ సంస్కృతికి దారితీయడం జరిగింది. నెక్స్ట్ బక్తియార్ ఖిల్జీ, ఇతను మహమ్మద్ గోరి యొక్క సేనానిగా పనిచేస్తూ బెంగాల్ మరియు బీహార్లను ఆక్రమించి అప్పటి బెంగాల్ వంశ పాలకుడైనటువంటి లక్ష్మణసేనుని ఓడించి బౌద్ధులను హింసించి నలంద విక్రమశీల మరియు ఉద్దంతపుర విశ్వవిద్యాలయాలను ధ్వంసం చేశాడు. ఈ బిట్టు బక్తియార్ ఖిల్జీ గురించి చాలా చాలా ఇంపార్టెంట్, ప్రతిసారి ఎగ్జామ్లలో వచ్చిన బిట్లు. ఇక్కడ బెంగాల్ బీహార్లను ఆక్రమించినటువంటి వ్యక్తి ఎవరన్నప్పుడు బక్తియార్ ఖిల్జీ పేరు గుర్తుపెట్టుకోవాలి. ఎవరిని ఓడించిండు? బెంగాల్ వంశ పాలకుడు లక్ష్మణసేనుని ఓడించడం జరిగింది బక్తియార్ ఖిల్జీ. ఇక్కడ నలంద విక్రమశీల మరియు ఉద్దంతపుర విశ్వవిద్యాలయాలను కూడా ధ్వంసం చేశాడు. ఈ బిట్టు చాలాసార్లు వచ్చింది. నలంద విక్రమశీల మరియు ఉద్దంతపుర విశ్వవిద్యాలయం ధ్వంసం చేసినటువంటి వారు ఎవరు అన్నప్పుడు మనం బక్తియార్ ఖిల్జీ పేరు గుర్తుపెట్టుకోవాలి. ఇంతటితో ఈ యొక్క పాఠం అయిపోయింది. నెక్స్ట్ ఢిల్లీ సుల్తాన్ల గురించి నెక్స్ట్ చాప్టర్లో మనం చెప్పుకుంటాం. ఏం చేస్తాను రౌడీ? నన్నేం తీస్తాను రా?